హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా మనకు తెలంగాణ రాష్ట్రం సంబంధించి టీఎస్ హైకోర్టు సంబంధించి హాల్ టికెట్స్ అయితే విడుదల కావడం జరిగిందనమాట. సో మనకు 19th నుంచి మనకు కంప్లీట్గా మనకు 21 నుంచి కంప్లీట్గా అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రం సంబంధించి హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి మనకు ఆఫీస్ సబార్డినేట్ అలాగే మిగతా ఉద్యోగాలకు సంబంధించి అటెండర్ పోస్టులకు సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో వచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ లేదా ఓపెరా మినీ బ్రౌజర్ లేదా ఏదో ఒక బ్రౌజర్ అయితే గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ TSHC అని ఈ విధంగా సెర్చ్ అయితే చేయండి. ఈ విధంగా మీరు TSHC అని ఈ విధంగా తెలంగాణ స్టేట్ హైకోర్టు ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్లో ఒక వెబ్సైట్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, తెలంగాణ హైకోర్టు అని వస్తుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి, ఈ విధంగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకైతే కంప్లీట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఇక్కడైతే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ రిటన్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కావచ్చు. అలాగే మనకు ఈ మిగతా పోస్టులకు సంబంధించి కంప్లీట్గా కొంచెం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏ పోస్టుకి మీరు అప్లై చేశారో ఆ పోస్టుకు సంబంధించి దానిపైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ఇక్కడ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రిక్రూట్మెంట్ ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు ఈ విధంగా లింక్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా ఈ విధంగా అయితే మీకు లింక్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించి ప్రతి ఒక్కటైతే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఈ విధంగా మీరు కంప్లీట్గా దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంప్లీట్గా మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీకు మీ యొక్క మెయిల్కి మీ యొక్క యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ యొక్క మెయిల్కి పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి రావడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క మెయిల్ ఓపెన్ చేయండి అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా సెర్చ్ చేస్తారంటే మీరు అక్కడ మెయిల్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మీరు ఈ విధంగా ఇక్కడ ఈ కాలంలో సెర్చ్ బాక్స్లో TSHC అని సెర్చ్ చేయండి. ఈ విధంగా వన్స్ సెర్చ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఈ విధంగా తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి ఒక మెసేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడే మీకు సంబంధించిన యూజర్ ఐడి అలాగే మీకు పాస్వర్డ్ హ్యాస్ బీన్ ఇక్కడ కంప్లీట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడిని మీరు కంప్లీట్గా మీ యొక్క ఇక్కడ ఇంతకుముందు మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేశాం కదా, అక్కడ మీరైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా అయితే మెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు యూజర్ ఐడి అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు కంప్లీట్గా ఇక్కడ చూశారు కదా, కంప్లీట్గా వీటిని అయితే మీరు అక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన యూజర్ ఐడి అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేయండి అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా కూడా ఉంటుందన్నమాట. ఈ క్యాప్చాని కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అయిపోవాలన్నమాట. ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను క్యాప్చా ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మొబైల్ ఫోన్స్లో అయితే ఓపెన్ కావడం లేదు. మీరు కంప్లీట్గా మీ యొక్క పీసీలో లేదా సిస్టంలో లేదా ఎక్కడైనా ఇంటర్నెట్ షాప్ ఉంటే అక్కడ వెళ్ళేసి మీరు కంప్లీట్గా ఓపెన్ అయితే చేసుకోండి అనమాట. అక్కడ నుంచి కంప్లీట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఫ్రెండ్స్, మీరు ఆ విధంగా ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీ యొక్క పేరుతో మీ యొక్క ఫోటో సంబంధించి సో మీకు సెంటర్ ఎక్కడ పడ్డదో మీ యొక్క హాల్ టికెట్ అనేది కంప్లీట్గా డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ని కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ రోజు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ పడ్డదో ముందుగానే తెలుసుకోండి. సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు 21st రోజు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసినది కూడా 10 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉంది. సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ని మీరు కంప్లీట్గా క్లియర్ కట్గా చదవండి, అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇన్స్ట్రక్షన్ మస్ట్ అండ్ షుడ్ కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ చదవండి. దాని తర్వాతనే మీరు సో ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఏ టైంకి వెళ్ళాలి, ఎప్పుడు గేట్ క్లోజ్ చేస్తారు, ఎప్పుడు మనకు రిపోర్టింగ్ టైం ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.